జ్యువెలర్స్ వారి పూర్వి గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1st KPHP లో ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా పొందండి. చేవెళ్లలో జరిగినటువంటి టిప్పర్ బస్సు ప్రమాదంలో 25 మంది చనిపోయారు. అసలు ఈ 25 మంది ప్రాణాలు పోగొట్టడానికి మృత్యు శకటంలా దూసుకొచ్చింది టిప్పర్. 25 టన్నులతో అత్యధిక టన్నులతో వెళ్తున్నటువంటి కంకర లోడుతో వెళ్తున్నటువంటి టిప్పర్ నేరుగా బస్సును వేగంగా ఢీకొట్టడంతో బస్సు ప్రమాదంలో అప్పటికే గాయాలు పాలైనటువంటి వారందరి మీద కూడా ఒక్కసారిగా కంకర పడడంతో ఈ ప్రమాద తీవ్రత పెరిగింది, మృతుల సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం అక్కడ జరిగినటువంటి ప్రమాదం అప్డేట్స్ గురించి, అలాగే ప్రమాద తీవ్రత గురించి, ముఖ్యంగా మృత్యు శకటంగా మారినటువంటి టిప్పర్ గురించి అక్కడి నుంచి స్పాట్ నుంచి వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సుమన్ టీవీ న్యూస్ CEO సీనియర్ జర్నలిస్ట్ నిరుపమ అక్కడ ఉన్నటువంటి సంఘటనా స్థలంలో ఈ ఘటనకు కారణమైనటువంటి టిప్పర్ గురించి ఫుల్ డీటెయిల్స్ వివరించే ప్రయత్నం చేయండి. ఇదిగోండి, ఏదైతే టిప్పర్ ఉందో అదే ఈ టిప్పర్. ఇది ఒకసారి చూడండి, 06T3879 అత్యంత ఘోరంగా జరిగినటువంటి ప్రమాదానికి కారణమైన ఆ టిప్పర్ ఇదే. చూడండి, మొత్తం ఈ పార్ట్ అంతా పోయింది తప్పించి పైన అంతా కూడా ఎక్కడ పోయినటువంటి పరిస్థితి లేదు, కనిపించట్లేదు. మనకు మామూలుగానే ఉంది. టిప్పర్ పైన పార్ట్ వరకు ఏమీ కాల, ఇక్కడ కిందనే ఎక్కువగా ప్రాబ్లం అయింది. మొత్తం అంతా పోయింది కూడా కిందనే పోయింది అంతా. ఒక్కసారి చూడొచ్చు, మీరు చూడండి, స్పష్టంగా కనిపిస్తోంది. అయితే దీంట్లో ఉన్నటువంటి కంకర ఏదైతే 25 టన్నుల వరకు కంకర ఉందని చెప్తున్నారు, దొడ్డు కంకర, ఆ కంకర బస్సులో పడిపోయింది. అదే మేజర్ గా రీజన్ అయింది. జస్ట్ ఒక ఏదో అటు నుంచి వస్తున్నటువంటి 2 వీలర్ తప్పించబోయినటువంటి టిప్పరు అత్యంత స్పీడ్ తో ఉంది, చాలా వేగంతో ఉంది. 2 వీలర్ తప్పించబోయి బస్ కి డాష్ ఇచ్చిందని తెలుస్తా ఉంది. సో ఇదిగో చూడండి ఎంత దారుణంగా అయిపోయిందో. ఇదే ఆ టిప్పరు మనకి లైవ్ లో మీరు కనిపిస్తుంది, చూడొచ్చు. ఒక్కసారి చూడండి ఎంత ఘోరంగా ఉందో. మొత్తం పార్ట్ ఈ సైడ్ అంతా కూడా పోయినటువంటి పరిస్థితి. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఏం లేదు, మొత్తం పోయింది. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఏం లేదు, మొత్తం పోయింది అసలు. ఒక్కసారి ఇటువైపు ఇక్కడ డ్రైవర్ సీట్, ఇది డ్రైవర్ కూడా చనిపోయాడు. డ్రైవర్ సీట్ చూడండి, అసలు ఏం లేదు, మొత్తం ఇలా క్రష్ అయిపోయింది. ఇది కూడా క్రష్ అయిపోయింది. ఇందాక మనం బస్సును చూసాము, సేమ్ టైపు ఇది కూడా క్రష్ అయిపోయినటువంటి పరిస్థితి. వేగం కూడా చాలా ప్రధాన కారణం అని చెప్పి తెలుస్తా ఉంది. ఇంత గట్టిగా వచ్చి తగిలినప్పుడు ఎందుకు ఉంటుంది, బస్ అయినా ఉండదు, ఏదైనా ఉండదు, అంత ఘోరంగా తగిలింది. ఇది ఒకసారి చూడండి, ఎంత దారుణమైనటువంటి ఇన్సిడెంట్ అండి. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడలేదు. ఒక వన్ ఇయర్ కూడా కాలేదు మేడం. ఈ రూట్ లో మన ఆలూరు గేట్ అనేది అక్కడ కూరగాయలు అమ్ముతున్న రైతులు, వాళ్ళ మీదకి లారీ వెళ్ళింది ఇంతకు ముందే. టిప్పరేనా అది కూడా? లారీ, సిమెంట్ లారీ, ట్యాంకర్ అది. అయితే 1 ఇయర్ కూడా కాలేదు ఈ రూట్ లా. వేరే మన మనుషులు ధర్నా చేస్తే అక్కడి మన ఎమ్మెల్యే సాబ్ వచ్చి 1 ఇయర్ లో స్టార్ట్ అవుతుంది, 6 నెలల్లో స్టార్ట్ అవుతుంది, చెట్లు పోతాయి అనేది అని అన్నాడు మేడం. ఇంకా కాలేదు, ఇంకా కూడా అయితలేదు అది. ఈ రోడ్ చెట్ల దిక్కెళ్ళే రోడ్ అయితలేదు అంటారు వేరే రాష్ట్రం వాళ్ళు. మన రాష్ట్రం మీద చెట్లది కేసు చేసుడు కరెక్ట్ కాదు. మన ప్రభుత్వం ఏదనుకున్నా చెట్లు గాని ఏది గాని అన్ని తీసేసి తలుచుకుంటే రోడ్ అవుతుంది. మేము చేయాలని అనుకుంటున్నాం. మంత్రులు ఉన్నారు ఇక్కడ, ఎమ్మెల్యేలు ఉన్నారు, చేయాలని అనుకుంటున్నాం. రైట్. ఇది యాక్చువల్లీ అక్కడ బస్ దగ్గరే ఉంది ముందైతే. తర్వాత బాడీస్ తీసేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి తీసుకొచ్చి జేసీబీలతో పక్కన పెట్టారు, లేకపోతే అక్కడే ఉంది ఇది కూడా ఇంతకు ముందు. చూడండి అసలు పార్ట్ ఏ పార్ట్ కూడా పనిచేయదు, అసలు ఏ పార్ట్ లేకుండా ఎట్లయిపోయింది. ఒక్కసారి ఇటు సైడ్ లోపలికి చూస్తే అర్థం అవుతుంది మీకు ఎంత ఘోరమైనటువంటి యాక్సిడెంట్ ఇది అనేది. ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తేనే అర్థమైపోతుంది. ఇంతమంది, దాదాపు 25 మంది చనిపోయారు. 25 మంది చనిపోవటానికి కారణమైనటువంటి మృత్యు శకటం ఇదే. ఇంకొకటి తెలుసా, ఇక్కడ విచిత్రం ఏంటంటే జనరల్ గా 9 నెంబర్ అంటే చాలా బాగా ఫీల్ అవుతాం అందరం. 9 అంటే చాలా సెంటిమెంట్ గా, ఎస్ లక్కీ నెంబర్ అనుకుంటాము. ఆ 9 నెంబర్ కోసం కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతుంటాం ఆర్టీ ఆఫీస్ లో. బట్ వీళ్ళకి అనుకోకుండానే 9 నెంబర్ వచ్చింది. 3879 చూడండి, సేమ్ బస్ నెంబర్ కూడా 9 టోటల్. అది 9 ఇది 9 టోటల్ నెంబర్. అది 9 అయింది, ఇది కూడా 9, రెండు గుద్దుకున్నాయి. మరి ఇప్పుడు 9కి లక్కీయా అన్లక్కీయా ఏమనుకోవాలి? సో సెంటిమెంట్స్ కాదు కావాల్సింది, నడిపేటప్పుడు నైపుణ్యం కావాలి, సేమ్ టైం కొంచెం ఆలోచన ఉండాలి, ఉండాలి, అన్నింటికి మించి జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఏ ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అంతేగాని నంబర్లతోటి లేకపోతే ఇంకా సెంటిమెంట్స్ తోటి ఏమి కావు. అలా అయితే ఈ 2 నెంబర్లు 9 తోటి మెటల్ తో తయారు చేసినటువంటి టిప్పర్ గా తెలుస్తుంది. మినీ టిప్పర్ కాదు, నార్మల్ టిప్పర్ కాదు, అది 10 టైర్ టిప్పర్. మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. టిప్పర్ కంటే కూడా బస్సు లైట్ వెయిట్ తో అక్కడ బస్సు బిల్డ్ చేసి ఉంటారు కాబట్టి, సో బస్సులో ఉన్నటువంటి ఆ మెటీరియల్ అంతా కూడా ప్రయాణికులకి ఇంజూర్ అవడానికి, ప్రాణాలు పోవడానికి కారణమైంది. కానీ
టిప్పర్ మాత్రం అవును. ముందు భాగం మాత్రమే స్వల్పంగా దెబ్బతినింది. వెనకున్నటువంటి ట్రక్కి ఏ మాత్రం కూడా ఒక చిన్న ఆ దెబ్బ ట్రక్ కూడా అసలు ఏమీ తగిలినట్టుగా కాలేదు, ఏమీ కాలేదు. లేదు. ఇది 12 టైరా అండి బండి? 12 టైరా? ఓకే, ఇది గట్టిగా తాకటం వల్లే కదా జరిగింది. గట్టిగా తగిలిన ఇది చాలా హెవీ ఉంటుంది మేడం. ఆ. ఇది ఏదైనా part మనకు తగిలిన తొందరగా స్పాట్ లైట్ చనిపోయే అవకాశాలు ఉంటాయి. దీని వల్ల మనకు బస్ చాలా ప్రమాదం. ఓకే, చాలా అంతగా చాలా గట్టిగా ఉంటది. చాలా గట్టి. ఏ 2 వీలర్ ఏమైనా తప్పించబోయిందండి వెహికల్? ఏమో మేడం, అది ఆడ చిన్న గుంతున్నది కదా, గుంతుంది. అక్కడ ఏమైందంటే ఓవర్ బ్యాలెన్స్ అవుతుంది మేడం. ఒక టిప్పర్ కానీ ఒక ట్రక్ కానీ బస్సు కానీ ఎదురెదురుగా ఢీకొట్టడం చూసాం. కానీ ఆ ట్రక్కులో టిప్పర్లో ఉన్నటువంటి కంకర, టన్నుల కంకర అంతా కూడా బస్సులో పడిపోవడం వల్ల బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఇంత పెద్ద సంఖ్యలో చనిపోవడం అనేది నాకు తెలిసి బహుశా దేశంలోనే ప్రథమం అనుకోవచ్చు. మీరేమంటారు నిరుపమ? అవును, 100% మీరు చెప్పింది. ఇంత అత్యంత పెద్ద ప్రమాదం మొన్న మనం చూసాము, 19 మంది చనిపోయింది, అది సజీవ దహనం అయ్యారు. కానీ ఇది వేరు, ఇంకా ఎక్కువ మంది చనిపోయారు, 25 మంది చనిపోయారు. రెండూ కలిసి ఢీ కొట్టడం వల్ల అసలు ఇట్లా క్రష్ అయిపోయినాయి తెలుసా. ఇంత దారుణంగా ఉందంటే ఇక్కడ చూస్తుంటే స్పాట్ లో బాబోయ్ భయం వేస్తుంది. అసలు ఇట్లా చిన్న చిన్న పీసులు పాటలు దేనికి అది ఊడిపోయాయి, బస్ని ఊడిపోయినాయి. సేమ్ టైం ఇటు ఫ్రంట్ ఏదైతే కనిపిస్తుందో మనకి టిప్పర్, దాని నుంచి కూడా మొత్తం ఇట్లా మొత్తం నొక్కుకొని పోయినటువంటి పరిస్థితి. సో ఈ డ్రైవర్ ఆ డ్రైవర్ ఇద్దరు కూడా చనిపోయారు. ఆ దాంట్లో ఉన్నటువంటి బస్ లో ఉన్నటువంటి కండక్టర్ కి స్వల్పంగా గాయాలయ్యే, ట్రీట్మెంట్ తీసుకున్న లేడీ కండక్టర్ ఉన్నారని చెప్తున్నారు. సో అసలు ఇంత పెద్ద ప్రమాదం ఈ మధ్యకాలంలో ఎవరు చూసి ఉండరు విజయ్. ఎస్, ఒకసారి ఆ రోడ్డు ఎంత విడుతుందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారా? నేరోగా ఉన్నటువంటి సింగిల్ రోడ్డు కావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని అంటున్నారు. నేరోగా ఏమి కాదు, కానీ ఇది రోడ్డు 2 వేలోనే వెళ్ళొచ్చు, 2 వేలో వెళ్ళడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువైపోయింది, ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్స్ లో ట్రాఫిక్ ఎక్కువైపోయింది కాబట్టి రోడ్డు సరిపోవట్లేదు. అందుకే విస్తరణ పనులు చేపట్టాలి, విస్తరణ జరగాలి అని చెప్పేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు, లోకల్ వాళ్ళందరూ కూడా కోరుకున్నటువంటి పరిస్థితి. బట్ అది జరగలేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ప్రాబ్లం ఉందని చెప్పి కోర్టులో కేసు నడుస్తుండటం వల్ల జరగలేదు. కాబట్టి కంటిన్యూస్ గా వెహికల్స్ పోవటం మొదలు పెడితే కంటిన్యూస్ గా 40-50 వెహికల్స్ వెళ్తాయంట. సో కనీసం 2 వీలర్ కూడా అట్లీస్ట్ ఓవర్కమ్ చేసి ఓవర్టేక్ చేసుకుని ముందుకెళ్లేదానికి అసలు అవకాశం ఉండదంట. అంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. సో రోడ్డు విస్తరణ ఇమ్మీడియట్ గా జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేది అందుకే అంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు. వెహికల్స్ పెరిగిపోయాయి, చిన్నదైపోయింది రోడ్డు, ఎప్పుడో ఉన్నటువంటి రోడ్డు కాబట్టి అది ఇప్పుడు పరిస్థితులకి, ఇప్పుడు ఉన్నటువంటి ట్రాఫిక్ కండిషన్స్ కి సరిపోవట్లేదు. సేమ్ టైము ఆ గుంతలు కూడా అక్కడక్కడ మరమ్మతులు కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోడ్లో చాలా చోట్ల గుంతలు, ఇప్పుడు మేము వచ్చేటప్పుడు కూడా చూసాము, చాలా చోట్ల గుంతలు ఉన్నాయి. అప్పా జంక్షన్ దగ్గర నుంచి చూసుకుంటే మన్యగూడ వరకు కూడా ఇలాగే ఉంటుందంట పరిస్థితి. రోజు ఏదో అక్కడ అధికారులు, మీరు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి లోకల్ గా అక్కడ రెస్క్యూ చేస్తున్నటువంటి ఆపరేషన్ లో ఉన్నటువంటి అధికారులతో కూడా మాట్లాడి ఉంటారు. రెండు కూడా అటు బస్సు కానీ టిప్పర్ కానీ ఎంత వేగంతో వెళుతున్నాయి, ఎంత స్పీడ్ తో వెళ్తున్నాయి అనేది ఏమైనా సమాచారం వచ్చిందా? రెండు కూడా చాలా ఓవర్ స్పీడ్ తోటి ఉన్నాయని చెప్తున్నారు. ఆల్మోస్ట్ 100 అబోవ్ టిప్పర్ ఉందని చెప్తున్నారు, దగ్గరలో బస్సు కూడా ఉందని చెప్తున్నారు. కానీ బస్సులకి మరి యాక్చువల్ గా వాళ్ళకి స్పీడ్ కి లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటి వెళ్తున్నట్టు చెప్తున్నారు బస్ కూడా. ఎందుకంటే అది గవర్నమెంట్, పూర్తి స్థాయిలో గవర్నమెంట్ బస్ కాదు, బయట నుంచి తీసుకొని కొన్ని హైర్ చేసుకుంటారు కదా ఆర్టీసీకి, ఆ బస్ అని చెప్తున్నారు. సో అలాంటప్పుడు వాటికి స్పీడ్ కంట్రోల్ అనేది ఉండకపోవచ్చు. సో దాని వల్ల కూడా ఎవరు చూసినా ఎవరు చెప్పినా కూడా ఇద్దరు చెప్పేది, బస్సులో వాళ్ళు కూడా ఎవరు అంటే అంతకుముందు ఇప్పుడు లేరు, కానీ బస్సులో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయారు, బాగున్న వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. సో వాళ్ళందరూ చెప్పేది కూడా అక్కడ స్థానికులు చెప్పారు, రెండు కూడా చాలా స్పీడ్ తోటే ఉన్నాయి అని చెప్పేసి. ఆ కారణంతో ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైందని చెప్పి తెలుస్తోంది. రైట్ నిరుపమ, మళ్ళీ మిమ్మల్ని మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇది చేవెళ్లలో జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి రోడ్డు ప్రమాదం. బహుశా దేశ చరిత్రలోనే ఈ విధంగా ప్రమాదం జరిగిన తర్వాత సో ఈ విధంగా ఒక ట్రక్కులో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా 25 టన్నుల కంకర, లావు అంటే దొడ్డు కంకర అని పిలుస్తారు. ఈ కంకర అంతా కూడా ప్రయాణికుల మీద పడిపోవడంతో ఊపిరి ఆడక బస్సులో ఉన్నటువంటి చాలామంది మహిళలు కావచ్చు, చిన్న చిన్న నెలల పసికందు కూడా చనిపోయినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నట్టుగా మనకి మా CEO నిరుపమ అందిస్తున్నారు. సో ఇక్కడ ముఖ్యంగా ప్రమాదం ఈ స్థాయిలో ఇంత తీవ్రత పెరగడానికి, మృతుల సంఖ్య 25 వరకు చేరుకోవడానికి వేగం ఒక కారణమైతే, అలాగే అక్కడ వేగంగా వస్తున్నటువంటి టిప్పర్ ఎదురుగా ఉన్నటువంటి బస్సును ఢీకొట్టడం, అలాగే అక్కడ రోడ్డు విస్తరణ పనులు కూడా జరగకపోవడం, గతంలో అనేక పర్యాయాలు అక్కడ ఫిర్యాదు చేసినా కూడా, అక్కడ రోడ్డు వేయాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసినా కూడా, అధికారులు చేసినా కూడా స్థానికంగా కొంతమంది ఫిర్యాదులు చేయడంతో గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ కేసు పెండింగ్లోనే ఉండిపోవడంతో సో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ డ్రైవర్ల నిర్లక్ష్యం కూడా దీనికి కారణంగా తెలుస్తుంది. మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు మళ్ళీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం.